హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు శాండర్ టాక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి, మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. 5 ఏళ్ల చిన్నారిని గొంతు కోసి చంపిన దుండగులు అని. చంపింది ఎవరో కాదండి, వాళ్ళ పిన్నే. ఇది జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆదర్శ నగర్లో ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయిన రాములు నవీన దంపతుల కూతురే హితిక్ష. వీళ్ళు చుట్టుపక్కల ఎంత వెతికినా పాపం ఆ అమ్మాయి ఆచూకీ దొరకలేదంట. అప్పుడు మొహరం పండగ కదా, అందరూ ఆ బిజీలో ఉండేవారికి పాప కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, పిల్లలతోటి అటు ఆడుతూ వెళ్ళింది యాక్చువల్‌గా. చుట్టుపక్కల ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ దొరకకపోగా వీళ్ళు పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఫిర్యాదు చేశారంట. అదే కాలనీకి చెందిన కోడుపల్లి విజయ్ అనే వ్యక్తి బాత్రూమ్‌లో చిన్నారి మృతదేహం దొరికింది. సో, పోలీసులకు డౌటొచ్చి ఎంక్వైరీ చేస్తే ఎవరిది స్థలం అని ఎంక్వైరీ చేయగా ఇట్లా విజయ్ అనే వ్యక్తిది అని చెప్పి తను ఫోన్ చేయగా తనేమన్నాడంటే, "నేను వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నానండి. సో, ఇక్కడ లేనని" చెప్పానన్నాడు. సో, అప్పటి నుంచి పోలీసు వాళ్ళు దర్యాప్తు మొదలుపెట్టంగానే అసలు ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? ఎవరు చేశారని డౌట్ రాంగానే సో, వాళ్ళ కుటుంబ సభ్యులే చేశారని డౌటొచ్చింది. సో, తల్లిపై కోపం పెట్టుకున్న పిన్ని చిన్నారిని హత్య చేసినది. అసలు తోటి కోడలి పెత్తనం తట్టుకోలేక చిన్నారిని హత్య చేయడం ఏంటి నాకర్థం కాదు. ఒక పిన్నియే ఉన్న స్థాయిలో ఉండి తల్లివే ఉన్న తర్వాత వాళ్ళ మీద కక్షతోటి ఒక చిన్న పాప, అపశుభం తెలియని పాప మీద హత్య చేస్తారా? అసలు ఎటు పోతుంది ఈ సమాజం నాకు అర్థం అవ్వట్లేదు. పోలీసు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ కోరుట్లలో రామ్ లక్ష్మణులకు అక్క చెల్లెలు కూతురు నవీన, మమతలతో వివాహం జరిగింది. ఒకే ఇంట్లో వీళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు యాక్చువల్‌గా. రామ్, నవీన దంపతులకు వేదాంశ్, హితిక్ష అనే ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు కూతుర్లు సంతానం కలిగి ఉన్నారు. మన లక్ష్మణ్ అండ్ మమత దంపతులు. 4 నెలల క్రితం మమత ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడి 18,00,000 కోల్పోయిందంట. సో, దాంతోనే నవీన కన్నా ఇంపార్టెన్స్ మమతకి ఇవ్వట్లేదు అని జెప్పేసి నవీనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని తన మీద కక్షతోటి మమత నవీన వాళ్ళ పాప హితిక్షని చంపేసిందండి. అసలు చేసిన తప్పు నీది, కానీ బలైంది ఒక చిన్నారి. గత శనివారం సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన హితిక్ష పిల్లలతో మొహరం వేడుకలు జున్నికెళ్ళింది. ఇదే అరుసుగా తీసుకున్న మమత కూరగాయలు కట్ చేసే కత్తి, చెట్టు కత్తిరించే కట్టర్‌తో వెళ్ళింది. సమీపంలో ఒక ఇంటి గేట్ దగ్గర బాత్రూమ్ డోర్ లేకపోవడంతో హితిక్షని మమత ఆ ఇంట్లోకి తీసుకెళ్ళింది. పాపని బాత్రూంలో పడేసి కత్తితో గొంతు కోసి కట్టెరతో మెడ కట్ చేసింది ఈ మమత అసలు. అసలు ఇలా ఇలా క్రూరంగా తయారవుతార్రా! అసలు వీళ్ళని తీసుకుపోయి అండమాన్ జైల్‌లో ఎయ్యాలనిపిస్తది. అయితే మొగుడిని చంపడం, లేకపోతే పిల్లలని చంపడం. ఈ కాలం ఆడవాళ్ళకి ఏమైందో అర్థమైతలే. అందరు ఆడవాళ్ళు అనట్లేదు. కొంతమందిని చెప్తున్నా. అసలు రోజు రోజుకి న్యూస్ చూస్తుంటే అసలు చాలా భయంకరంగుంది. చిన్న పిల్లలు ఏం చేశారండి? చిన్న పాప ఏం పాపం చేసిందని ఆ పాపను అంత హీనంగా చంపేస్తున్నారు. ఎవరి మీద కక్ష ఎవరి మీద చూపిస్తున్నారు? హ్మ్. ఆ పిల్లకి ఏం తెలుసండి పాపం ఆ చిన్నారికి? ఇంకెంతో లైఫ్ ఎంతో డ్రీమ్స్ ఉండుంటాయి. ఆ పిల్లని అంత చంపడానికి అవసరం ఏమొచ్చింది ఆ పిల్లకి? ఇలాంటివన్నీ ఉరి తీయాలి యాక్చువల్‌గా. పాపం ఈ మళ్ళీ చంపిన తర్వాత ఈ బాడీ కోసం, ఆ చిన్నారి కోసం దొంగ నాటకాలాగా ఎతికింది మమతొచ్చేసి. మళ్ళా బాత్రూమ్‌లో ఆమె పాప డెడ్ బాడీ దొరకంగానే ఏందిలాంటి యాక్టింగ్ ఎట్లా ఏడ్చిందంటే తెలుసా అండి? పోలీస్ వారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే అసలు నాకైతే మైండ్ ఎగిరిపోయింది. హ్మ్. ఇంటికొచ్చి మళ్ళా బట్టలు మార్చుకొని అందరితో కలిసి హితిక్షని ఎతికే పనిలో ఉన్నది. ఎవరు? మమత. మృతదేహం దొరకగానే వాళ్ళ ఆసుపత్రిలో ఎవరికి తెలవనట్టుగా అయ్యో పాప అని విలవిల ఏడ్చిందంట. అసలు ఈమె చేసిన హత్య, ఈ హత్య ఆమె ఒక్కటే చేసిందా? లేకపోతే ఇంకెవరైనా సపోర్ట్ చేసినారా అని పోలీస్ వారు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఫుల్ డీటెయిల్స్ వచ్చాక నేను మీకు వీడియో చేస్తాను. డీటెయిల్స్ మొత్తం మీ ముందు పెడతాను. అంతవరకి చూస్తుండండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శాండర్ టాక్స్. బాయ్. టేక్ కేర్. జై హింద్. పోలీస్ వారు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పూర్తి వివరాలు రాగానే మీకు నేను అన్నీ మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో, దయచేసి ఇవి నా వీడియో చూసే